Hey, hi, hello, how are you all? Welcome to my channel. Hey, it's Siri. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ హైదరాబాదీ స్టైల్ ఉండ్రాళ్ళ పాయసం అండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి 1 కప్ తురిమిన బెల్లం వేసుకోండి. ఇప్పుడు అదే కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కలుపుతూ బెల్లాన్ని కరిగించండి. మనకిది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగాక బౌల్ తీసి పక్కన పెట్టేసుకుందాం. బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. అందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము. దీంట్లో కిందగా కరిగించుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అదొక 3 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకుందాము. మనకి ఉండ్రాలు అనేవి చప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా బాగా పిండికి పట్టించేద్దాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, లేదంటే బాగా లూజ్ అయిపోతుంది పిండి. ఒకవేళ లూజ్ అయినా మీరు పొడి పిండి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పొడి పిండి చల్లుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు తాలికలు ఉండ్రాలు చేసుకోవడం కోసమని పిండి తీసుకొని బాగా ఒత్తుతూ ఇట్లా తాల్చుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తాల్చుకున్నారంటే మీకు చిన్న చిన్న ముద్దలు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు చాక్తో మీరు ఇట్లా కట్ చేసుకున్నారంటే ఈక్వల్ పార్ట్స్ కింద వచ్చేస్తాయి. మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టైం సేవ్ అవుతుంది కూడా. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని తాలికలు చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు తాల్చుకోండి, బాగా ప్రెస్ చేస్తూ తాల్చుకోండి. వీలైనంత సన్నగా తాల్చుకోండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 4 పార్ట్స్ కింద కట్ చేసుకుందాము. ఇంత సన్నగా ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఉడికించినప్పుడు ఈ సైజ్ అనేది డబుల్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవడం కోసము మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా గోలీ సైజ్ అంతా బాల్స్ చేసుకుందాము. మిగతా పిండి అంతా ఇప్పుడు తాలికలు ఈ ఉండ్రాలు అనేవి సపరేట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 గ్లాసెస్ అంత వాటర్ తీసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు తాలికలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకొని బాయిల్ చేసుకుందాము. ఒకసారి అడుగంటకుండా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే కాస్త బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయ్యాక బాగా మరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం ఒక తాలిక పట్టుకొని చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది కదా. చూడండి కన్సిస్టెన్సీ కూడా మనకి కావాల్సిన విధంగా వచ్చింది. మనం ఏమి యాడ్ చేయలేదండి, జస్ట్ మనం తాలికలు వాటర్లో వేసి ఉడకబెట్టాము అంతే. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకుందాము యాడ్ చేసుకొని. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గోధుమ పిండి వేసుకుందాము. దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. వీటిని ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనము తయారు చేసుకునే పాయసం ఉంది కదా, అందులో వేసేసుకుందాము. బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్న తర్వాత వెంటనే మీరు దీన్ని ఒక్కసారి కలపండి, లేదంటే ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది. ఒకసారి దీన్ని కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుందాము. మీరు వేడి పాలు మాత్రం యాడ్ చేయొద్దండి, కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే 1 కప్పు యాడ్ చేసుకోండి. వేడి పాలు యాడ్ చేయడం వల్ల పాయసం విరిగినట్లు అవుతుంది. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పొడి యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని అందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని వేయించేసుకుందాము. కొంచెం దోరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా వేగాక ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపి పాయసంలో వేసేసుకోండి నెయ్యితో పాటు. మీరు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఒకసారి కలిపేసుకొని దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా టెక్స్చర్, కలర్ ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం కూడా మీరు ఇలానే చేసుకుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. And please subscribe to my channel. Thank you for watching.